ప్రముఖ సంస్థ వంటి స్ప్రింటో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వర్క్ ఫ్రమ్ జాబ్ కింద రిక్రూటింగ్ ఇంటర్న్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క జాబ్కి సంబంధించిన బెనిఫిట్స్ విషయానికి వస్తే కంప్లీట్గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 3 to 6 మంత్ అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మనకి 22,000 ఫర్ మంత్ స్టైఫండ్ అనేది ఇస్తారు. తర్వాత లెటర్ ఆఫ్ రికమెండేషన్ కూడా ఉంటుందన్నమాట. కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు గైస్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. సో మనకి స్ప్రింటో కంపెనీ వచ్చేసి మనకి ఆటోమేటిక్ సెక్యూరిటీ కంప్లైంట్స్ అండ్ ఈ యొక్క క్లౌడ్ సెటప్ సంబంధించిన కంపెనీ అనమాట. దీంట్లో మనకి రిక్రూట్మెంట్ ఇంటర్న్ రిమోట్ లొకేషన్ నుండి బెంగళూరు బేస్డ్ కంపెనీ నుండి వచ్చేసి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు ఈ యొక్క స్ప్రింటో కంపెనీ వాళ్ళు. దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే అసిస్టింగ్ హైరింగ్ మేనేజర్స్ విత్ దేర్ హైరింగ్ యాక్టివిటీస్ బేస్ చేసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సోర్సింగ్ అండ్ స్క్రీనింగ్ ప్రొఫైల్స్ అండ్ కండక్టింగ్ ప్రిలిమినరీ ఇంటర్వ్యూస్, తర్వాత కండక్టింగ్ అండ్ మనకి షెడ్యూలింగ్ ఇంటర్వ్యూ ప్లాన్స్, తర్వాత వేరియస్ హెచ్ఆర్ యాక్టివిటీస్కి ఇనిషియేటివ్స్కి మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి స్కిల్స్ విషయానికి వస్తే మీ దగ్గర ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ ఉండాలి, హార్డ్ వర్కింగ్, కమిటెడ్, అవైలబుల్ ఫర్ ఫుల్ టైమ్ రోల్ కింద మీకు ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఇంటర్న్షిప్ కూడా తర్వాత మనకి ఫుల్ టైమ్ రోల్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇది ట్రైనింగ్ పీరియడ్లో మనకి 22,000 ఫర్ మంత్ స్టైఫండ్ ఇస్తారు. తర్వాత లెటర్ ఆఫ్ రికమెండేషన్ కూడా ఉంటుంది. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, వెంటనే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఫ్రెండ్స్, సెకండ్ జాబ్ రోల్ వచ్చేసి మనకి హ్యాకర్ ఎర్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి బెంగళూరు లొకేషన్ నుండి జాబ్ డీటెయిల్స్ అనేది కూడా రావడం అయితే జరిగింది. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ అదేవిధంగా మనకి ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్ సెటర్ అనే ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ జాబ్కి సంబంధించిన ఇంటర్న్షిప్ రోల్ కోసం. సో ఈ యొక్క హ్యాకర్ ఎర్త్ వచ్చేసి మనకి ఏఐ పవర్ డెవలపర్ అసిస్టెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. సో ఈ యొక్క రోల్ నుండి ప్రోగ్రామింగ్ టెక్నికల్ ప్రాబ్లమ్ సెటర్ ఇంటర్న్షిప్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. హైబ్రిడ్ లొకేషన్ నుండి వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క జాబ్కి కూడా మనకి 6 మంత్ పాటు అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. తర్వాత ఎక్స్పాండ్ చేయొచ్చు. అదేవిధంగా బేస్డ్ ఆన్ మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఫుల్ టైమ్ రోల్ కింద కూడా మనకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ప్రాబ్లమ్ సెట్టింగ్ టీమ్ ఎట్ హ్యాకర్ ఎర్త్ క్రియేటివ్ న్యూ క్వశ్చన్స్ ఫర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ హ్యాకథాన్స్, ఛాలెంజెస్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ ప్రొడక్ట్ బేస్ చేసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన క్రియేటివ్ ప్రాబ్లమ్స్ అరౌండ్ డేటా స్ట్రక్చర్స్, ఆల్గారిథమ్స్, మ్యాథ్స్ అక్రాస్ వేరియస్ డిఫికల్ట్ లెవెల్స్ బేస్ చేసుకొని మనము ఇక్కడ సెట్ చేయాలి. సో ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలనేదే మనకి 6 మంత్ ట్రైనింగ్ పీరియడ్లో అయితే వీళ్ళు వర్క్ అయితే నేర్పిస్తారనమాట. దాన్ని బట్టి మనం ఫాలో అయితే అవ్వాలి. ఎలా అప్లై చేసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అక్కడ మీకు అప్లై ఫర్ దిస్ జాబ్ అనే టాప్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ బాటంలో అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుండి అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఇండియట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆ రెండు ఆప్షన్ కాకపోతే కనుక మాన్యువల్గా అప్లై చేసుకోండి. లైక్ మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, మీ యొక్క రెజ్యూమ్ అటాచ్ చేయండి. తర్వాత మీ యొక్క కరెంట్ సిటీ, కోడ్ చెఫ్ రేటింగ్, తర్వాత కోడ్ ఫోర్సెస్ రేటింగ్ ఇక్కడ ఇవ్వండి. ఫైనల్గా మనకి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని సబ్మిట్ అయితే చేయొచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీకు వాళ్ళు కాంటాక్ట్ అయితే అవుతారనమాట. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, అప్లై చేసుకోండి. ఫైనల్గా థర్డ్ కంపెనీ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ సంబంధించిన జాబ్ రోల్ అనమాట. సో మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ బ్యాక్ ఎండ్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. బెంగళూరు లొకేషన్లో ఉన్న కంపెనీ నుండి అనమాట. క్లౌడ్ టెక్ మనకి క్లౌడ్ సిక్ అనే కంపెనీ నుండి వచ్చేసి. సో ఇది వచ్చేసి ఇండియన్ మోస్ట్ ట్రస్టెడ్ సైబర్ సెక్యూరిటీ ప్రొడక్ట్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ నుండి వచ్చేసి మనకి బ్యాక్ ఎండ్ ఇంటర్న్ రోల్ కోసం బెంగళూరు లొకేషన్ నుండి అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో గైస్ ఈ 3 కంపెనీకి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క జాబ్ రోల్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే కొలాబరేట్ విత్ ది డెవలప్మెంట్ టీమ్ టు డిజైన్, డెవలప్ అండ్ మెయింటైన్ బ్యాక్ ఎండ్ సిస్టమ్ అండ్ కాంపోనెంట్స్ ఫర్ అవర్ సైబర్ సెక్యూరిటీ ప్రొడక్ట్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. మీకు దీనికి వచ్చేసి స్కేలబుల్ కోడింగ్ లాంగ్వేజ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. Node.js ఆర్ గో బేస్ చేసుకొని మీరు వర్క్ చేయాలి. సో ఈ యొక్క ఫ్రంట్ ఎండ్ డెవలపర్ సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అప్లై చేయండి.
దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే ప్రజెంట్ ఫైనల్ ఇయర్ పర్సూయింగ్ స్టూడెంట్స్ ఆర్ రీసెంట్లీ కంప్లీటెడ్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ రిలవెంటెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి. 1 ఆర్ మోర్ లాంగ్వేజెస్ మీద లైక్ నోట్ జేఎస్ కోర్ మీద మీకు లాంగ్వేజ్ మీద మంచి కమ్యూనికేషన్ ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.